నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ సృష్టిలో సమస్తం శివమయం. ఈ భూమి మీద ప్రాణం పోసుకునే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే జీవితం పుణ్యమయమవుతుందంటారు. ఆ మహిమాన్విత ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న దివ్యధామం సోమనాథ్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ దివ్యధామం ఒకప్పుడు ప్రభాస పట్టణంగా నేడు వెరవత్గా రూపొంది నేడు ఆ సోమనాథుడి పేరుతోనే పిలువబడుతోంది. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతపు ప్రభాస పట్టణంగా పిలువబడే వేర్వాల్ గ్రామంలో సాగర తీరాన కొలువుతీరాడు. అత్యంత మహిమాన్వితమైన ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. భారతదేశపు ఈ ఆది జ్యోతిర్లింగం కోట్లాది భక్తజనులకు శ్రద్ధాస్థానం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం. ఈ దివ్యధామంలో సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జునుడు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. శివనామస్మరణతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో రెండవదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని కైలాస నివాసం అని కూడా పిలవడం జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతోంది. శ్రీశైల మల్లికార్జునుని ఈ పవిత్ర స్థానానికి చేరువగా కృష్ణా నది పాతాళగంగగా దర్శనమిస్తుంది. లక్షలాది భక్త గణాలు ఇక్కడ పవిత్ర స్నానాలు చేసి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యధామంలో పరమశివుడు మహాకాళేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మూడవది ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రాన్ని ఇంద్రపురి అని, అమరావతి లేక అవంతిక అని కూడా పిలుస్తారు. ఇక్కడి వందలాది గుడుల గోపురాలపై గల స్వర్ణ తాపడాల వల్ల దీనికి స్వర్ణ శృంగ అని కూడా నామధేయముంది. క్షిప్రా నది ఒడ్డున గల ఉజ్జయినిలో ఈ మహాకాళ శివమందిరంలో ప్రాతకాలంలో 4 గంటలకు పూజ జరుగుతుంది. అభిషేకానంతరం మహాకాళునికి చితాభస్మాన్ని పూస్తారు. మహాకాళుణ్ణి దర్శించిన వారికి దుఃఖం ఉండదు. మానవులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తులు నమ్ముతారు. నర్మదా నది ఒడ్డున ఒక విశాల ద్వీపం మీద శ్రీ శంకర భగవానుడి 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం ఓంకార అమలేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. మహిమాన్వితమైన ఈ దివ్యధామం మధ్యప్రదేశ్లో అలరారుతోంది. నర్మదా నదీమ తల్లి ఒడ్డున అలరారుతోన్న పవిత్ర ధామం ఓంకారేశ్వరం. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో మహాశివుడు ఓంకార అమలేశ్వరుడిగా జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఆవిర్భవించాడు. ఓంకార అమలేశ్వరుడి జ్యోతిర్లింగ స్థానంలో బ్రహ్మ విష్ణువులు కూడా నివసించడం వల్ల నర్మదా తీరం బ్రహ్మపురి, విష్ణుపురి, రుద్రపురిలతో త్రిపురా క్షేత్రం అయ్యింది. రుద్రపురిలో అమలేశ్వర జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగాలలో 5వది పరళీ వైద్యనాథ్. మహారాష్ట్రలోని భీడ్ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో పరమేశ్వరుడు వైద్యనాథుడిగా పూజలందుకుంటూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. బ్రహ్మ, వేణు, సరస్వతీ నదులకు దగ్గరలో ఉన్న పరళి ఒక ప్రాచీన గ్రామం. శంకరుడి 12 జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగం ఈ పరళి గ్రామంలోనే ఉంది. ఇక్కడ శంకరుడు పార్వతితో కలిసి నివసిస్తుంటాడని, ఈ విధంగా శివపార్వతులు జంటగా ఉండటం కేవలం ఈ పరళి గ్రామంలోనే కానవస్తుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని అపూర్వ కాశీ అని కూడా పిలుస్తారు. వైద్యనాథలింగమూర్తి శాలిగ్రామ శిలతో చేయబడింది. రోజు ఇక్కడ స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. మహాశివుడు
6వ జ్యోతిర్లింగ రూపంగా పూజలందుకుంటున్న దివ్యధామం భీమశంకరం. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో చంద్రభాగా నదీ తీరంలో ఈ క్షేత్రం మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతోంది. చంద్రభాగా నదీ తీరంలో వెలసిన దేవుడు పరమేశ్వరుడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6వదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం భీమశంకరంగా పేర్గాంచింది. మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఈ దివ్య క్షేత్రం అలరారుతోంది. చంద్రభాగా నదిగా పిలువబడుతున్న భీమా నది పుట్టిన స్థలం ఈ క్షేత్రమే. భీమశంకరుని పూజలో ప్రతిరోజు రుద్రాభిషేకం, పంచామృత స్నానం విధిగా జరుగుతాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భీమశంకరుణ్ణి పూజించి తరిస్తారు. శ్రీరాముడు అభీష్టం మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువైన పవిత్ర తీర్థం రామేశ్వరం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 7వదిగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలోని రామేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. భారతదేశపు దక్షిణ దిశాంతంలో దక్షిణ పూర్వ దిశలో రామేశ్వర సముద్ర తీర్థం ఉంది. జ్యోతిర్లింగ రూపుడైన మహాదేవుని వల్ల ఈ క్షేత్రం 4 పవిత్ర తీర్థస్థానాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. సీతాదేవిని కోల్పోయిన దుఃఖంతో రాముడు అడవుల వెంట తిరుగుతూ దాహార్తి అయిన రాముడు నీటిని నోటిలో పోసుకోబోతూ శివపూజ చేయాలని సంకల్పించాడు. వెంటనే ఒక మట్టిలింగాన్ని తయారు చేసి షోడశోపచార పూజలతో శివుణ్ణి ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై రాముణ్ణి వరం కోరుకోమనగా ఆ స్వామి అక్కడే కొలువై ఉండేటట్లు వరం కోరుకున్నాడు. అప్పటి నుంచి శివుడు రామేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. రోజు వేలాది మంది భక్తులు ఇక్కడున్న సముద్రంలో పవిత్ర స్నానాలు చేసి రామేశ్వర స్వామిని భక్తితో దర్శించుకొని తరిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8వదిగా విరాజిల్లుతున్న క్షేత్రం ఔండా నాగనాథ్. మహారాష్ట్రలోని పరళి వైద్యనాథ్ క్షేత్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో మహాశివుడు నాగనాథుడిగా పూజలందుకుంటున్నాడు. అలాగే గుజరాత్లోని నాగేశ్వరం క్షేత్రంలో కొలువైన నాగేశ్వర స్వామి వారిని కూడా 8వ జ్యోతిర్లింగ రూపంగా భక్తులు ఆరాధిస్తున్నారు. నాగనాథుడి నామస్మరణంతో మారుమ్రోగుతోన్న దివ్య క్షేత్రం ఔండా నాగనాథ్. పరమేశ్వరుడు 8వ జ్యోతిర్లింగ రూపుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. గర్భాలయం పాతాళంలో ఉంటుంది. ఈ గర్భాలయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర నామధేయంతో పిలుస్తారు. గర్భాలయంలో భక్తులు స్వామికి నిత్య అర్చనలు చేస్తారు. నాగేశ్వర స్వామి కొలువైన మరో దివ్యక్షేత్రం నాగేశ్వరం. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా నాగేశ్వర స్వామి కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఇక్కడున్న ఈ లింగం కూడా జ్యోతిర్లింగంగా పేర్గాంచింది. హిందువులు అత్యంత పవిత్ర తీర్థస్థలంగా భావించే కాశీ దివ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వదిగా పేర్గాంచింది. మహిమాన్వితమైన ఈ దివ్యధామంలో మరణిస్తే శివ కైవల్య ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పరమ పావని గంగా నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఈ జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి దర్శించుకుందాం పదండి. వారుణి మరియు అసి నదులు ఎక్కడైతే గంగలో కలుస్తాయో ఆ సంగమ స్థలంపై ప్రాచీన కాలంలో ఒక దివ్య నగరం నిర్మితమైంది. దాని పేరే వారణాసి. మహాశివుడు కాశీ విశ్వనాథుడిగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 9వ క్షేత్రంగా విరాజిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ కాశీ విశ్వనాథుని లింగాన్ని దర్శించినంత మాత్రానే సమస్త కల్మషాలు పోయి ముక్తి లభిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాలతో ఆవిర్భవించిన దివ్య జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరం. మహామహిమాన్వితమైన ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌతమి నదీతటంలో అలరారుతున్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని చెబుతారు. శ్రీ శంకర భగవానుని 12 లింగాలలో 10వది
త్రయంబకేశ్వర లింగం. మహారాష్ట్రలోని నాసిక్కు సమీపంలో ఉన్న ఈ దివ్యధామంలోని జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగాల కలయికగా దర్శనమిస్తుంది. గోదావరి నదీమ తల్లికి జన్మస్థలంగా విరాజిల్లుతోన్న ఈ పుణ్యతీర్థం సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీమాన్ నానాసాహెబ్ పీష్వా అనే భక్తుడు కట్టించాడు. ఈ దివ్యాలయంలో కొలువైన త్రయంబకేశ్వరుని దర్శనం సకల పుణ్యాల ఫలంగా భక్తులు చెబుతారు. శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాలలో శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం హిమాచ్ఛాదిత ప్రదేశంలో గల ఒక దివ్య జ్యోతిర్లింగం. 11వ జ్యోతిర్లింగంగా విరాజిల్లుతున్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం కేవలం 6 నెలల పాటు మాత్రమే ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని కేదారనాథుని ఆలయం వైశాఖ మాసం నుంచి ఆశ్వయుజం వరకు మాత్రమే తెరచి ఉంటుంది. కౌరవులు, పాండవులు యుద్ధం చేసినప్పుడు వారి బంధుగణంలో ఎంతో మంది హతులయ్యారు. పాప ప్రక్షాళనకై పాండవులు కాశీ చేరుకోగా పరమేశ్వరుడు హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం అందింది. పాండవులు తిరిగి హిమాలయాలలో పరమేశ్వరుని వెదకనారంభించారు. వారిని దూరం నుంచి చూసిన పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఇది గమనించిన ధర్మరాజు, హే సాంబశివ, నీ దర్శనం అయితేనే గాని మా పాపాలు పోవు. మీరు ఎక్కడ అంతర్ధానమయ్యారో అది గుప్తకాశీ పేరుతో పవిత్ర స్థానమవుతోంది అని తిరిగి హిమాలయాల వైపు కైలాసం దిశగా వెళ్లగా అక్కడొక దున్నపోతు కనిపించింది. పరమేశ్వరుడే తమకు అలా దర్శనమిచ్చాడని ధర్మరాజు చెప్పగా భీముడు ఆ దున్నపోతును పట్టుకోవడానికి వెంటపడి దానిని గాయపరిచాడు. అప్పుడా మహిషం నేలలో ముఖాన్ని దాచుకుని కూర్చుంది. భీముడు దాని తోకపుచ్చుకుని లాగగా ఆ ఊపికి మహిషపు ముఖం ఎగిరి నేపాలులో పడింది. మహిషపు పార్శ్వభాగం కేదారధామంలోనే ఉండిపోయింది. తలపడిన చోటైన నేపాల్లో దీనిని పశుపతినాథ్ అనే పేరుతో పూజిస్తారు. అలాగే మహేశుని పార్శ్వ భాగం నుంచి ఒక దివ్య జ్యోతి ప్రకటితమయ్యింది. అందులోంచి మహాశివుడు ఉద్భవించి పాండవులకు దర్శనమిచ్చాడు. కేదారనాథ్ దర్శనంతో భక్తులు పావనమవుతారని శివుడు వరమిచ్చాడు. కేదారనాథ్లో శంకరలింగం కాని విగ్రహం కాని ఏమీ లేవు. కేవలం ఒక త్రిభుజాకార ఎత్తైన స్థానం మాత్రమే ఉంటుంది. ఇది మహేశుని యొక్క వెనుక భాగమని అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఆఖరిది 12వది ఘృష్ణేశ్వరలింగం. మహారాష్ట్రలోని వెరూల్ గ్రామంలో ఉన్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకుంటేనే 12 జ్యోతిర్లింగ దర్శనం బహుజన్మల పుణ్యఫలమే కాదు, ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఫలంగా కూడా భక్తులు చెబుతారు. ఔరంగాబాద్ నుంచి పశ్చిమ దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేరుల్ గ్రామంలో గల శివాలయ్ అనే తీర్థస్థానంలో ఘృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం ఉంది. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని భోసలే, గౌతమీబాయి, అహిల్యాదేవి హోల్కర్లు పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కృష్ణేశ్వర లింగాన్ని దర్శించకుండా 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభించదు అంటారు. పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం.